ఇకపోతే మిథున రాశి వాళ్ళకి వివాహం అనే దాంట్లో ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? చాలామంది మిథున రాశి వాళ్ళు వివాహం ఆటంకపరంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏ ఆటంకాలు వస్తున్నాయో మనం తెలుసుకుందాం. ఇకపోతే మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు మిథున రాశిలో ఉంటాయి. ఈ మిథున రాశి రీత్యా ఏడో స్థానం ఎక్కడొచ్చింది అని చూసుకుంటే ధనుసు రాశి ఏడో స్థానం అయింది. కళత్ర స్థానము అంటారు. మిథునం నుంచి ధనుస్సు వరకు 7వ నంబర్ వస్తుంది. సప్తమం కళత్ర స్థానం అంటారు. మరి ఈ కళత్ర స్థానంలో ఉన్నటువంటి గ్రహం గురుడు గనక సరిగ్గా లేకపోతే మన సిచ్యువేషన్, గురుడు యొక్క సిచ్యువేషన్ మిగతా స్థానాల్లో సరిగ్గా లేకపోవడం వల్ల, అదే అష్టమంలో ఉండడం వల్ల, మకర రాశిలో గురుడు అష్టమంలో మకర రాశిలో ఉంటే వివాహేతర ఇబ్బందులు వస్తుంటాయి. ఇలా చూస్తే చాలామందికి వీళ్ళకి కుజు దోషం లేకపోయినా సరే ఇక్కడ మెయిన్ చాలామంది వివాహానికి వెళ్ళిపోతుండడంతో ఈ కుజుడు కుజుడు అంటూ ఉంటారు. కానీ కుజుడు కూడా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఉంటుంది, ఒక్కొక్క రాశి వాళ్ళకి ఉండదు. అందుచేత ఇక్కడ కుజుడు ఏమవుతాడంటే వీళ్ళకి శత్రు కారకుడు అవుతాడు. ఈ మిథున రాశి వాళ్ళకి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే, 1వ స్థానంలో ఉంటే వీళ్ళకి కుజు దోషం ఉన్నట్టే లెక్క. అంటే కుజు దోషం ఉంది అని మిథున రాశి రీత్యా శాస్త్రరీత్యా చెప్పడం జరగలేదు. కానీ మనం ఏం చెబుతున్నాం అంటే ఈ కుజుడు అనేది శత్రుభావానికి కారకుడు అయ్యాడు కాబట్టి వీళ్ళ ఆలోచన శత్రుపరంగా ఉంటుంది అని చెప్పడం. అందు గురించి వీళ్ళకి కూడా కుజుడు కొంచెం వర్తిస్తూ ఉంటాడు. మరి గురుడు కనుక సరిగ్గా లేకపోతే మంచి భర్త, మంచి భార్య దొరకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, గౌరవానికి దెబ్బతీయడం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. వివాహానికి కారణమైనటువంటి గ్రహాలు ఈ గురుడు కారణం. మిథున రాశి వాళ్ళకి వివాహ కారకుడు, వివాహం చేసేవాడే గురుడు. కాబట్టి గురుడు కనుక సరిగ్గా లేకపోతే జాతకంలో వివాహం, అపనిందలు ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి గురుశాంతి ఎలా చేసుకోవాలి? గురుగ్రహానికి శాంతి చేయాలి, గురుగ్రహానికి హోమం చేయాలి, గురుగ్రహానికి జపం చేయాలి. ఏం చేయాలి అంటే కేవలం ఒక గురుగ్రహానికి చేస్తే సరిపోదు. మిథునం నుంచి కర్కాటకం, సింహం, అంటే సింహం 3వ స్థానం అయింది, బంధుత్వానికి సంబంధించిన స్థానము. శత్రుకారైనటువంటి గ్రహం కుజుడయ్యాడు, పెళ్లి చేసే గ్రహం గురుడయ్యాడు. అంటే సూర్య, కుజ, గురు ఈ 3 గ్రహాలకి శాంతి పూజ చేయించుకోండి. తప్పకుండా మీకు వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆటంకాలు తొలగి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే ఈ ఇబ్బందులు పోతాయి. అలాగే దక్షిణామూర్తి పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండాలి. గురువారం ఎవరికైనా అన్నదానం చేసుకోండి. అలాగే ఎవరికైనా సరే శనగలు దానం ఇచ్చుకోండి 16 వారాలు. ఆ తర్వాత ఈ పూజా కార్యక్రమం చేయించుకోండి. మీకు ఏ సందేహం ఉన్నా సరే మమ్మల్ని అడగచ్చు. వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో, అలాగే ఇతర విషయాల్లో కూడా మీరు అడగచ్చు. దాన్ని చెప్పడం జరుగుతుంది. సో